హలో గుడ్ ఈవినింగ్ గైస్. ఇప్పుడు మనం బిట్కాయిన్ వర్క్ 80 ఎలా చేయాలనే దాని గురించి ఈ వీడియో తెలుసుకుంటున్నాము. ఓకేనా? ఫస్ట్ మనం 80 ఎలా చేయాలనే దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకు నేను ఏంటంటే సిసి క్లీన్ రన్ చేయాలి. ఫస్ట్ అనలైజ్ రన్ సిసి క్లీన్ అండ్ ఆప్షన్ ఇంటర్నెట్ ఆప్షన్స్ కూడా డిలీట్ చేయాలి. ఇంటర్నెట్ ఆప్షన్స్ డిలీట్ ఓకే. ఓకే, కుకీస్ వచ్చిన కాబట్టి మళ్ళీ ఒకసారి సీసీ క్లీన్ రన్ చేయాలి. టోటల్గా కుకీస్ వెళ్ళిపోయిన తర్వాత మనం సీసీ క్లీన్ రన్ చేస్తూనే ఉండాలి. మన సెకండ్ సీసీ క్లీన్లో ఓకే, సీసీ క్లీన్ కుకీస్ మొత్తం రిమూవ్ అయిన తర్వాత క్లోజ్ చేసేయాలి. ప్లస్ ఇప్పుడు నేను టనల్ బి తీసుకుంటున్నాను. టనల్ బి అనేది వస్తుంది, ప్లస్ కొట్టాలి. మనకు ఆల్రెడీ అకౌంట్ ఉంటేనేమో ఐ ఆల్రెడీ హ్యావ్ ఏ టనల్ బి అకౌంట్ అని ఉంటుంది. అకౌంట్ లేకపోతే ఐ డోంట్ హ్యావ్ టనల్ బి అకౌంట్ అని ఉంటుంది. ఓకేనా? అకౌంట్ ఉంది కాబట్టి ఐ ఆల్రెడీ అకౌంట్ అని కొడుతున్నాను. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తున్నాను అంటే అవుట్పుట్ మెయిల్ ఐడి, ఒక మెయిల్ ఐడి తీసుకుంటున్నాను. పేస్ట్ అండ్ పాస్వర్డ్ కాపీ. ఓకే, లాగిన్ కొట్టాను. ఓకే, మెయిల్ ఐడి పాస్వర్డ్ రాంగ్ కాబట్టి ఇంకో మెయిల్ ఐడి తీసుకుంటున్నాను. కాపీ పేస్ట్ అండ్ పాస్వర్డ్ ప్లస్ లాగిన్. ఓకే, ఇలా వస్తుంది కదా, టిక్ కొట్టాలి. టిక్ కొడితే ఇలా వస్తుంది. గెట్ ఏ టనల్ బి అని కొడితే అయిపోతుంది. గెట్ ఏ టనల్ బి కొట్టగానే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మినిమైజ్. ఓకే, ఇలా వచ్చేస్తుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు మనం వర్క్ స్టార్ట్ చేస్తున్నాం అనమాట. దీనికంటే ముందు ఏంటంటే ఇలా కంట్రీస్ ఉంటాయి. ఇక్కడ ఇందులో ఏ కంట్రీస్ అని వేసుకోవచ్చు. నేను వచ్చేసి యునైటెడ్ స్టేట్స్ తీసుకుంటున్నాను. కనెక్ట్ కొట్టాను. ఇక్కడ కనెక్ట్ చేస్తే ఇక్కడ ఆఫ్ ఆన్ ఉంది కదా, ఆన్ చేసినాను. 1 టైం రీఫ్రెష్, 2 టైం రీఫ్రెష్. ఓకే, కనెక్ట్ అయింది కదా. కనెక్ట్ అయ్యాక ఏంటంటే మినిమైజ్ చేశాను. ఇక్కడ క్రోమ్ లేదు కాబట్టి యాక్చువల్గా ఫైర్ ఫాక్స్లో ఓపెన్ చేయాలి. ఫైర్ ఫాక్స్ లేదు కాబట్టి క్రోమ్లో వేస్తున్నాను. క్రోమ్లో వచ్చేసి బిట్కాయిన్ గెట్ bitcoin.com క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ ఉంది కదా bitcoin.com అని చెప్పి క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఈ వెబ్సైట్ వస్తుంది అనమాట. ఇక్కడ వచ్చేసి మనకి ఇచ్చిన కంపెనీ వాళ్ళు కొన్ని లింక్స్ పంపిస్తారు. ఆ లింక్లలో ఒకటి తీసుకొని ఇక్కడ పేస్ట్ చేయాలి, కాపీ చేయాలి. అక్కడ వాళ్ళు పంపించిన లింక్స్ ఇలా ఉంటాయి అన్నమాట. కంపెనీ వాళ్ళు పంపించిన లింక్స్ ఇలా ఉంటాయి. ఇందులో నువ్వు ఏదైనా ఒకటి తీసుకొని వర్క్ చేయాలన్నమాట. నేను ఏం చేస్తున్నాను అంటే ఈ లింక్ కాపీ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. ఈ బాక్స్ వచ్చేసి కాపీ ఎంటర్. ఓకే, మనకి ఇలా వరకు ఓపెన్ అవుతుంది అన్నమాట. మనకి ఇలా వరకు ఓపెన్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్?